ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయో ఇప్పటివరకు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకే పెడుతున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ దెన్ జియాలజీ 30 మార్క్స్ ఉంటాయి. వాటిని మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో కూడా తీసుకొస్తున్నాం. అంటే ప్రతి సంవత్సరం ఏవైతే టాపిక్స్ వాళ్ళు కవర్ చేస్తారో ఆ ఇయర్లో వాటికి రిలవెంట్ ఏవైతే ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయో అదే ఇయర్ మనం కండక్ట్ చేసుకుంటాం. ముఖ్య ఉద్దేశం దీనికి ఏవైతే టాపిక్స్ వాళ్ళు ఆ ఇయర్ కవర్ చేస్తారో వారికి అర్థం కావాలి. ల్యాబ్ ప్రాక్టికల్స్ చేసినట్టయితే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉంటుంది, వారికి ఆ సబ్జెక్ట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ మార్పులను బోర్డు తీసుకొస్తుంది. ఈ సిలబస్ రివిజన్ అనేది సైన్సెస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ లాస్ట్ టైం మనం రివైజ్ చేసుకుంది 2013-14లో. అంటే సుమారు 12 సంవత్సరాల తర్వాత మనం ఈ ప్రక్రియ మనం మొదలుపెట్టాం. హ్యుమానిటీస్ ఏదైతే ఉందో 2019-20లో లాస్ట్ టైం మనం రివైజ్ చేసుకున్నాం. లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో 2021లో చేసాం. అండ్ దెన్ సెకండ్ లాంగ్వేజ్ ఉర్దూ, సాంస్క్రిట్, అరబిక్, హిందీ ఏదైతే ఉందో 2018-19లో చేసాం. అండ్ లాస్ట్గా తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో 2020-21లో చేసాం. అంటే ఆల్మోస్ట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జియాలజీ 12 ఏళ్ళు అయింది. మిగతా అన్ని సబ్జెక్ట్స్ ఏది చూసుకున్నా ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 6 years మనం చేస్తున్నాం. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఎస్పెషల్లీ హ్యుమానిటీస్ ఏదైతే ఉంటాయో ఆర్ట్స్, ఎకనామిక్స్ కానీ, కామర్స్ కానీ, హిస్టరీ కానీ, వారికి పొలిటికల్ సైన్స్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అంటే వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారో దాన్ని యాక్టివిటీస్ రూపంలో, అంటే ప్రతి చాప్టర్ వెనకాల కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఈ ప్రక్రియలో ఏదైతే ఉంటుందో మొత్తం మ్యాండేట్ సబ్జెక్ట్ కమిటీ ఎక్స్పర్ట్స్ ఈ ప్రాసెస్ అంటే మనకి ఏదైతే టెక్స్ట్ బుక్ రివిజన్ ఉంటుందో ఈ వారం మనకు మొదలుపెట్టిన తర్వాత నెక్స్ట్ 30 to 35 డేస్లో కమిటీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వారు కూర్చొని కంటెంట్ డెవలప్ చేస్తారు. ప్రతి ఒక్క చాప్టర్, ఆ చాప్టర్ వెనకాల యాక్టివిటీస్, ప్రతి చాప్టర్కి QR కోడ్ ఇచ్చేసి డిజిటల్ కంటెంట్ కూడా తీసుకొస్తున్నాం. అంటే ఏదైతే టాపిక్ మనం డిస్కస్ చేస్తామో దానికి రిలవెంట్ ఏవైతే కంటెంట్ మెటీరియల్ ఉంటుందో డిజిటల్ కంటెంట్ దాన్ని కూడా మనం ఆ చాప్టర్ వెనకాలనే చేస్తాం. అండ్ ఈసారి ఏదైతే టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ఉంటుందో 4 monthsలో కంప్లీట్ చేసుకొని ఈ ఏప్రిల్ ఎండ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ మార్కెట్లోకి తీసుకొస్తాం. ఎందుకంటే సిలబస్ రివిజన్ అయినప్పుడు పిల్లల చేతిలో ఆ పుస్తకాలు ఉన్నట్టయితే వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఏస్ అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ అంటే కోర్ ఏదైతే కామర్స్ అకౌంటెన్సీ గ్రూప్ ఉంటుందో అంటే CA కానీ ICAA విద్యార్థులకు పనికొచ్చేటట్టు ఒక కొత్త గ్రూప్ను మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ప్రతిసారి మనం ఏదైతే మ్యాథ్స్ పేపర్ ఉంటుందో ఏదైతే MSc విద్యార్థులకు ఉంటుందో మనం స్కేలింగ్ చేస్తాం. అంటే మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత వారి మార్క్స్ ఆధారంగా ఆ 100 మార్క్స్ కాస్త 60 మార్క్స్కి, 150 మార్క్స్ కాస్త 100 మార్క్స్కి గ్రేడింగ్ చేస్తాం. ఇది మాత్రమే కాకుండా ఈసారి వారికి సపరేట్ పేపర్ సెట్ చేసి, ఎందుకంటే సిలబస్ సేమ్ ఉంటుంది కానీ పేపర్ సెట్టింగ్ అప్పుడు వారికి సపరేట్ పేపర్ సెట్ చేస్తాం. లాంగ్వేజెస్లో కూడా మనం లాస్ట్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ల్యాబ్ ప్రాక్టికల్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్ సేమ్ ఎక్స్పీరియన్స్ అన్ని సబ్జెక్ట్స్కి, బీట్ సాంస్క్రిట్, బీట్ అరబిక్, బీట్ ఉర్దూ చేస్తాం. చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం కన్వర్జేషన్ ఎబిలిటీస్, సబ్జెక్టివిటీ స్కిల్స్. అంటే తను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఏ రకంగా తను యూజ్ చేస్తున్నాడో, ఏ రకంగా సంభాషిస్తున్నాడో దాన్ని కూడా మనం చేస్తాం. ఇది చేయడానికి ముఖ్య ఉద్దేశం చాలామంది విద్యార్థులు అరబిక్ తీసుకోవడానికి ముఖ్యమైన ఉద్దేశం బయటి దేశాలు వెళ్ళినప్పుడు అడ్వాంటేజ్ ఉండాలని. సేమ్ ఆ విద్యార్థులకు ఈ థియరీతో పాటుగా కన్వర్జేషన్ ఎబిలిటీ కూడా ఎన్హాన్స్ చేయడం కోసం తీసుకున్న డిసిషన్ ఇది.